నీకు ప్రమాదం పొంచినదా, నీ కీడు పొంచినదా, నీకు అపాయం పొంచినదా? బిడ్డలారా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు అర్థమవుతా ఉంటది. ఒకవేళ అయితే అనుభవాలలో కనుక ఉంటే కనుక నీవు నీ దైవజనుడితో కలిసి, నీ సేవకుడితో కలిసి నువ్వేం చేయాలంటే ప్రార్థనలో ఉండాలి. నువ్వేం చేయాలంటే నీ దైవజనుడితో కలిసి నువ్వు ఆరాధనలో పాల్పొందులు పొందాలి. నీ దైవజనుడితో కలిసి నువ్వు ప్రార్థనలోకి పంచాలి. నీ దైవజనుడితో కలిసి నువ్వు ప్రవచనాత్మకమైనటువంటి రీతిలో ప్రవచనాలు పలికే అనుభవం ఉండాలి. ఇప్పుడు దావీదు సమయాన్ని ఎక్కడికి బయలుదేరి నాయోతు అనే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడ ఏం జరుగుతుందనో ప్రవక్తల శిష్యుల బైబిల్ కాలేజీ జరుగుతుంది, సెమినార్ జరుగుతుంది. ఈ సెమినార్ లో ఎంటర్ అయ్యారు. ఈ సెమినార్ లో ఇదంతా కూడా ఏంటిదంటే స్కేర్డ్ అంటే ప్రతిష్ఠించబడిన స్థలం, ప్రత్యేకించబడిన స్థలం. హల్లెలూయా. దేనికోసం? దేవుని ప్రార్థనల కోసం, దేవుని ఆరాధన కోసం, దేవుని వాక్య ప్రాపసీల కోసం ప్రత్యేకించబడినటువంటి ఒక ప్రాంతంలో స్కేర్డ్ ఆ ప్రాంతంలో అడుగు పెట్టారు. ఆ స్థలం అంతా కూడా ప్రార్థనలతో నింపబడింది. ఆ స్థలం అంతా ఆరాధనతో నింపబడింది. ఆ స్థలం అంతా వాక్యముతో నింపబడినటువంటి ప్రాపసీ అంటే వాక్య ప్రకటన, వాక్యముతో నింపబడిన స్థలం.